చాలా మంది అంటారు దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు అంటారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనడానికి దేవుడు ఖచ్చితంగా మీకు బహుమతి ఇచ్చాడు. ఆ బహుమతే మీ పిల్లలు. బైబిల్లో స్పష్టంగా రాసింది ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని రాసింది. దేవుడు ఇచ్చే గిఫ్ట్ విలువైంది ఇస్తాడా, విలువ లేని ఇస్తాడా? మన ఇంట్లో డస్ట్బిన్ కూడా మనం విలువ లేకుండా పెట్టుకోం. డస్ట్బిన్ ఎవరైనా పెట్టుకుంటారు మీ ఇంట్లో? డస్ట్బిన్ కి అంత పర్పస్ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మనకి ఇచ్చిన పిల్లల పట్ల కూడా దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది. కానీ ఈరోజు చాలా మంది జీవితంలో పిల్లలు ఆశీర్వదించబడరు. రెండోది ఏంటంటే పిల్లలే వాళ్ళకి శాపగ్రస్తంగా తయారవుతారు. చాలా కుటుంబాల పిల్లల వల్లే మనశ్శాంతి ఉండదు. పిల్లల వల్లే ఇరుకు, ఇబ్బందులు, రకరకాలైన సమస్యలు వారు ఎదుర్కొంటారు. కారణం ఏంటో చెప్పనా? తల్లిదండ్రుల జనరేషన్ కరెక్ట్గా ఉంటే పిల్లల జనరేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. వాక్యం ఏం సెలవిచ్చిందంటే వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోవడానికి స్పష్టంగా వాక్యంలో దేవుడు రాయించాడు.